వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము స్పెషల్ స్వీట్ రెసిపీ చేస్తున్నాము. అదేమిటంటే 7 కప్ స్వీట్. ద బెస్ట్ స్వీట్ రెసిపీ అండి ఇది. అయితే రెసిపీ ఎలా చేయాలో అన్నది చేసేటప్పుడు కాస్త ఓపిక ఉంటే చాలు, పర్ఫెక్ట్గా చేసేస్తారు. పెద్దగా టైం కూడా అవసరం లేదండి. ఈ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది. ఈ రెసిపీలో ఎక్కడ ఏ పొరపాటు చేస్తే ఫెయిల్ అవుతుందో, ఎక్కడ ఏ తప్పు చేస్తే ఎక్స్పెక్టెడ్ టేస్ట్ టెక్స్చర్ రాదు అన్నది క్లారిటీగా చెప్పాము. ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా రుచిగా చేసేస్తారు. ప్రాసెస్ చూద్దాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక 1 కప్పు శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా శనగపిండిని 2 నిమిషాల పాటు వేయించుకొని ఇందులోనే 1 కప్పు నెయ్యి వేసి లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా పిండికి నెయ్యి అంతా పట్టే విధంగా, అలాగే ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మధ్యలో 1 కప్పు డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి వీటితో పాటు బాగా కలుపుతూ వేయించుకోవాలి. మేము కాజు, బాదం, పిస్తా ఈ 3ంటిని పౌడర్ చేసి వేసాము. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ మరింత బాగుంటుందండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకున్నా చాలా బాగుంటుంది, కాకపోతే ఇలా తురుము వేస్తే తినేటప్పుడు పంటికి తగులుతూ ఇంకా బాగుంటుంది. అలాగే 1.5 కప్పు పాలు వేసి వీటన్నిటినీ కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇందులోనే 1.5 కప్పు పంచదార కూడా వేసి పంచదార పూర్తిగా కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మేము తీసుకున్న కొలతలన్నిటికీ 1.5 కప్పు పంచదార పర్ఫెక్ట్ స్వీట్నెస్ ఇస్తుందండి. ఇలా బాగా మిక్స్ చేస్తూ దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా మనం దగ్గరే ఉండి మిక్స్ చేసుకునే ప్రాసెసే ఈ స్వీట్కి చాలా ముఖ్యమైన ప్రాసెస్ అండి. లేకపోతే అడుగంటి స్వీట్ చేదొస్తుంది. కనుక మాత్రం ఏమారకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా మనం కంటిన్యూస్గా కలిపే కొద్దీ స్వీట్ అనేది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. ఇలా ఇంకా దగ్గర పడి ప్యాన్ నుండి పూర్తిగా సపరేట్ అవ్వాలి, అంతవరకు కలుపుతూ చేసుకోవాలి. ఈ 7 కప్ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే మీకు ఈ టేస్ట్ అన్నది తప్పకుండా వస్తుంది. ఇలా ఈ విధంగా కాస్త దగ్గర పడ్డాక కొద్దిగా ఇలాచీ పొడి వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, కాసేపటికి ఈ స్వీట్ టెక్స్చర్ బాగా దగ్గర పడి మనం ఎలా తిప్పితే అలా వస్తుంది. ఈ విధంగా వచ్చాక ఈ స్వీట్లో నుంచి నెయ్యి బయటకు వచ్చేంత వరకు మాడకుండా కలుపుతూనే ఉండాలి. మరోవైపు ఒక ట్రే కానీ ప్లేట్ని కానీ తీసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేయాలి. మేమైతే నెయ్యి అప్లై చేసాము. ఇలా బాగా అన్ని వైపులా నెయ్యిని అప్లై చేసుకొని ఉంచాలి. ఈలోపు స్వీట్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయింది. చూడండి, ఇదిగో ఇలా నెయ్యి అనేది బయటికి బాగా వదిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని కాసేపు ఫ్యాన్ కింద చల్లారపెట్టి పూర్తిగా చల్లారక ముందే పీసెస్ కట్ చేసుకోవాలి. మేమైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాము. ఇలా మీకు నచ్చిన షేప్స్లో పీసెస్ కట్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు వదిలేయాలి. అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, కరెక్ట్గా 15 మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ విధంగా చేసుకున్న 7 కప్ స్వీట్ని ఒక ప్లేట్లో పైన కొబ్బరి తురుముని గార్నిష్ చేసి సర్వ్ చేసాం. చూడండి, ఎంతో కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. స్వీట్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయి తియ్యగా చాలా కమ్మగా ఉంది. ఇదే స్వీట్ని మనం బయట స్వీట్ షాప్స్లో కొంటే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. అంతంత కాస్ట్లు పెట్టి కొనేదానికన్నా మనం ఇంట్లోనే సింపుల్గా హెల్తీగా చేసుకుంటే మన చేతులతో మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షను, తృప్తిగా తిన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. మన చేతులతో మనం రుచిగా చేసి మన వాళ్ళకి పెడితే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టేస్టీ స్వీట్ రెసిపీ అండి ఇది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా ఈ స్వీట్ని ఇష్టపడని వారే ఉండరు, అంత బాగుంటుందన్నమాట.
మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి, తప్పక రిప్లై ఇస్తాను. బై ద వే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా విజిట్ చేసి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.